దగ్గర నుంచి నడుస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు అంటే వక్ఫ్కి కొన్ని సూపర్ పవర్ కోసం ట్రై చేసిండ్రు. మెయిన్గా 1995 ఒకటి, 2013 ఒకటి. ఇప్పుడు మీరు గమనించండి, 95 తర్వాత కాంగ్రెస్ పార్టీ లో అయిపోయింది, తర్వాత 2013 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ లో అయిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందో, అంటే వాళ్ళు స్కాములు చేసుకుంటా స్కాములలో ఉండి ఎవరికి ఏం చేయనప్పుడు మైనారిటీ అపీజ్మెంట్ చేసి మళ్ళీ గెలవడం అనమాట. 1995లో కూడా అదే అయింది. అప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని వక్ఫ్కి రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. దీని అకార్డింగ్ టు దీని ఉద్దేశం ఏంటిదంటే, వక్ఫ్ ఏదైనా భూమి నాది అనుకుంటే అది వక్ఫ్ది అయిపోతుంది. మళ్ళీ తర్వాత నువ్వు పోయి ఆ వక్ఫ్లో ఉన్న భూమిని నాది అని నువ్వు క్లెయిమ్ చేయాలంటే నువ్వు ముస్లిం కోర్టుకు పోవాలి. హైకోర్టు కాదు, సుప్రీం కోర్టు కాదు, ముస్లిం కోర్టు అంటారు దాన్ని. ఏంటంటే అది వక్ఫ్ ట్రైబ్యునల్ అంటారు. అంటే కాదు, ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్ కి వాళ్ళు వచ్చి ఇది వక్ఫ్ది అని అంటే ఇంకా వాళ్ళది అయిపోద్ది. ఇది వాళ్ళది అయిపోయిన తర్వాత నువ్వు కోర్టులో కూడా నువ్వు కేసు ఫైల్ చేయలేవు, వక్ఫ్ కోర్టుకు పోవాలి. వక్ఫ్ కోర్టు అంటే ముస్లింల కోర్టు. అందులో అంతా ఉండేది ఎవరంటే 2 ముస్లిం ఎమ్మెల్యేలు, 2 ముస్లిం ఎంపీలు, 2 ముస్లిం అడ్వకేట్లు, 2 ముస్లిం రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు, 2 ముస్లిం పంతులు అంటే లైక్ మూతావల్లి అంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు అడిగితే వాళ్ళు నీకు ఇస్తారా? నీకు ఇచ్చేటోడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర తీసుకుంటాడా? ఓకే సరే, ఒకవేళ వాళ్ళదే అనుకున్నాను అనుకో, నువ్వు కాదు అని చెప్పేసి నువ్వు హైకోర్టులో కూడా క్లెయిమ్ చేయలేవు, నువ్వు సుప్రీంకోర్టు కూడా పోలేవు. అంటే నీ ఫండమెంటల్ రైట్స్ ను కూడా తీసేసింది వక్ఫ్. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్. అట్లా ఎన్నో వేల ఎకరాలను దొబ్బింది వక్ఫ్. అవన్నీ కూడా కాంగ్రెస్ వీళ్ళకి ఇంత పవర్స్ ఇచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశం గురించి, ధర్మం గురించి, ఈ నాగరికత గురించి అండ్ హిందూ సమాజం గురించి ఆలోచించే పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు వక్ఫ్ను తీసేయాలని చూస్తుంది. తీయాలని చూడంగానే ఇందాక నేను చెప్పిన 2.5లో పాకిస్తాన్, చైనా, ఇంకా 0.5 మన దేశంలో ఉన్న కొంతమంది చెక్లర్లు, వీళ్ళందరూ ఆ వక్ఫ్కి అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు. అంటే నీ జాగాని ఇప్పుడు మీ జాగాని తీసేసుకున్నాడు వక్ఫ్లో పనిచేసేటోడు. తీసేసుకున్నాక మీకు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు పోయి ఛాలెంజ్ చేసే అధికారం మీ దగ్గర నుంచి వెళ్ళి లాక్కున్నారు అంటే అది ఎంత దుర్మార్గమైన చట్టం ఆలోచించండి. అట్లాంటి చట్టాన్ని భారతీయ జనతా పార్టీ తీసేస్తే సపోర్ట్ చేయాల్సింది పోయి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళు ఎంతటి దేశద్రోహులు ఆలోచించండి.